ఏంట్రా అవమానంగా ఉందా? తల కొట్టేసినట్టుగా ఉందా? ఇప్పుడేమైందిరా? ఇది జస్ట్ ఇంటర్వెల్. ఇంకా సెకండ్ హాఫ్ ఉంది, క్లైమాక్స్ ఉంది. నీ బతుక్కి శుభం కార్డు నా దగ్గర ఉందిరా. నాయుడు, బుల్లపాయ్ నాయుడు, నరుకుతా. తీరబండి. అమ్మాయి ఏం భయపడదా? అయ్యో ఈ రాత్రి ఇక్కడే ఉండు. పొద్దున్నే లేచి ఏదో కూరెళ్ళి గౌరవంగా బతుకు. ఇదిగో ఇది ఉంచు. మీ అమ్మకి కనిపించావనుకో ఎవడొకడక అమ్ముదో బుద్ధి. ఏంటమ్ముడు అలా చూస్తున్నావు? ఓ కుప్పలు కుప్పలు డబ్బులు పోసి నేను కొనేసి ఏమి చేయట్లేదని చూస్తున్నావా? ఈడు కనిపించే శ్రీరామచంద్రుడమ్మా. నీ మీద మోస్తూ నేను కొనలా. ఆ సూరిగాడు ఉన్నాడు కదా, అబ్బా ఎందుకొట్టారా? ఏదో పేరు నా దగ్గర ఎత్తొద్దమ్మా. ఆ చండాలుడి బారి నుంచి నిన్ను రక్షించడానికి నిన్ను కొన్నాడు. జన్మ జన్మలకి మీ మేలు మర్చిపోలేనండి. వద్దు, ఈ క్షణంలోనే మర్చిపో. తెల్లారెళ్ళిపో. తెల్లారాక నువ్వెవరు నేనెవరు? ఆకలి వేస్తే అన్నం పెడదా? అలిసి వస్తే ఇంకా రాలేదు. ఏంటి బుల్లబాయ్ గారు ఎక్కడున్నారు? బండిలో పెట్రోల్ అయిపోతే పండుగడు బంకెళ్ళాడరా. ఆహా, చెప్పరా? ఎవడు పంపించాడు? చెప్పరా నా కొడక, చెప్పరా? సూరిబాబు, సూరిబాబా. వదలండి, వదలండి.
వినండి. మీరు అక్కడికి వెళ్ళి వాడిని చంపి నేరస్తులు కావద్దండి. వద్దండి. నా మాట వినండి. నా వల్ల మీరు నేరస్తులు కావద్దు. నువ్వేంటే నాకు చెప్పేది? వదలవే. కావద్దు. మిమ్మల్ని వెళ్ళనివ్వను. వదలు. వదలవే. వెళ్ళొద్దు. వెళ్తా. నా మాట వినండి. వెళ్ళొద్దు. 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 వద్దు బావా. వద్దు బావా. వద్దు బావా. ఇప్పుడు వెళ్ళొద్దు బావా. ఇప్పుడు వెళ్ళొద్దు బావా. ప్లీజ్. ఇప్పుడు వెళ్ళొద్దు. వద్దు బావా. నువ్వేమో కాలేజ్లో బీఎస్సీ వరకు చదువుకున్నావు. మీ బావ స్కూల్కే వెళ్ళలేదు. మీ ఇద్దరికి ఎలా మ్యాచ్ అవుతుంది? ఎందుకు కాదు? నా వరకు నాకు కాబోయే భర్త అందగాడా కాదా, ఎంతవరకు చదువుకున్నాడు, ఎంత ఆస్తి ఉంది, ఇది కాదే ముఖ్యం. పెళ్లికి ముందు మనం ఎంత పవిత్రంగా ఉంటామో ఆ మగాడు కూడా అంతే పవిత్రంగా ఉండాలి. ఆ విషయంలో నేను అదృష్టవంతురాల్ని. మా బావ వేరే అమ్మాయిని కల్లో కూడా కన్నెత్తి చూడలేదు. అంతెందుకు, కనీసం తన శ్వాస కూడా ఇంకో ఆడపిల్ల మీద పడుండదు. తాళి కట్టాడా? సిగ్గులేదా? దండక తిండి తిని దండిల్లో బలిసారు నా కొండెల్లారా. ఆడిని చంపి దాన్ని తీసుకురమ్మంటే ఆడి సంక నాకుతారా? ఆ పంకజం కూతురు ఎక్కడ ఉంది? వాడి తోటలోనే ఉందన్నా. ఉందా? ఉందన్నా. వాడి గొయ్య వాడే తవ్వుకున్నాడు. ఇప్పుడు ఆడి కాపురంలో నిప్పంటించాలి. అన్నా, వేలం పాటలో కొని తోటింట్లో పెట్టి అనుభవించాడని ఊరంతా అల్లరి చేయండి రా. సరే అన్నా. ఆగండి. అన్నా, ఊరందరికన్నా ముందు వాడి పెళ్ళం చెవిలో పడాలి. అప్పుడు నిప్పు లేకుండా వాడి కాపురం తగలపడిపోతుంది. సరే, ఇక మీరు వెళ్ళండి. దీనికి కొన్ని శోభనం చిట్కాలు చెప్పి పంపిస్తాను. అవేవో మాకు చెప్పొచ్చుగా. మీ శోభనానికి పిలువ, అప్పుడు చెప్తాను. ఏమి, నీకో విషయం చెప్పాలి. మీ బావ చాలా మంచోడు. ఇంకో అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడ్డని చెప్పావు. నీ భర్త మీద నీకు ఆ మాత్రం నమ్మకం ఉండడం మంచిదే. కానీ జాతరలో డాన్స్ చేసే అమ్మాయితో మీ బావకు సంబంధం ఉందని ఊర్లో వాళ్ళందరూ అనుకుంటున్నారు. నే విన్నది చెప్పాను, నువ్వేమీ అనుకోకు. ఏంటి బావా డల్లుగా ఉన్నావు? ఒళ్ళంతా చెమట్లు పట్టేశాయి. మామూలుగా ఫస్ట్ నైట్ లో ఆడవాళ్లకే చెమట్లు పట్టి వణుకు పుడుతుంది, నీకేమైంది? రాజేశ్వరి, బయట అమ్మాయి నీతో ఏదో చెప్పింది. అవును చెప్పింది. చెప్తే ఏంటంట? నువ్వు నమ్మలేదా? నా మీద నీకు కొంచెం కూడా అనుమానం లేదా? ఈ ప్రపంచం మొత్తం కలిసొచ్చి చెప్పినా కూడా నేను నమ్మను. ఆ అమ్మాయి చెప్పింది జరిగుండొచ్చుగా. జరగదు. ఎందుకంటే మా ఆయన చంటి పిల్లాడు. చంటి పిల్లాడు తప్పు చేస్తాడేమో గాని ద్రోహం చేయడు. కానీ నేను నీకు ద్రోహం చేశాను రాజేశ్వరి. సరసాలు చాలు శ్రీవారు, ఇక ఆపుతారా? నిజంగా రాజేశ్వరి. చూడు బావా, తమాషా కూడా అలా మాట్లాడొద్దు. లేదు రాజేశ్వరి, ఆ అమ్మాయి చెప్పింది నిజం. నేను నీకు ద్రోహం చేశాను రాజేశ్వరి. నన్ను క్షమించు రాజేశ్వరి. లేదు రాజేశ్వరి. రాజేశ్వరి, కావాలంటే లేదు రాజేశ్వరి. రాజేశ్వరి, నా మాట విను రాజేశ్వరి.
అమ్మా నా తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. ఇట్లాంటి తెలుగు తక్కువ పని ఇంకెప్పుడు చెయ్యొద్దు. మా వాడు చేసిన తప్పే. ఆ తప్పు నువ్వే కాదు, ఏ ఆడపిల్ల క్షమించదు. అందుకు వాడిని కన్న పాపానికి నాకు ఏ శిక్ష వేస్తామో వెయ్యి. ఈ ఇంటి పరువు, కుటుంబ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత నీదే. ఇంకెప్పుడు తొందరపడి ఇలాంటి పనులు చెయ్యొద్దు. నీకు దండం పెడతానే. అత్తయ్య, ఏదో కోపంలో అలా చేశాను, మళ్ళీ చెయ్యను. నా తలరాత ఎలా రాసుంటే అలా జరుగుతుంది. మంచైనా చెడ్డైనా భరించాలి, బ్రతకాలి. మీరెళ్ళి పడుకోండి. వెళ్ళండి వెళ్ళండి అత్తయ్య. అమ్మ నాన్న మీరు కూడా వెళ్ళి పడుకోండి. రాజేశ్వరి, చూడు, చావకూడదని నేను నిర్ణయించుకున్నాను. ఈ ఇంట్లో ఉండాలో లేదో నువ్వు నిర్ణయించుకో. నీ చెయ్యి కాదు, నీ నీడ కూడా నా మీద పడకూడదు. ఏమి చేయకుండా వదిలేతా. నేను చేస్తా. ఏమి సేవ అంటూ ఇందాకటి నుంచి అవా గోల. ఒక్కసారి చేసినందుకే బాగా తీరింది. అది పెళ్ళైపోయిన మరిద్దరం చేసుకుందా. ఒక్కళ్ళు వేస్తే అన్నము పేడతో అలా బాబాయ్ పిండి కొట్టింది. మరి బాబాయ్ కొట్టద్దు. అయ్యా, అత్తయ్య బాబాయ్ పిండి ఇద్దరు కొట్టారు. దొంగ సచ్చినాడా, నిన్ను నరికి గుప్పు పాత్ర వేయాలి. ఎరా గాలి సచ్చినాడా, దగ్గరుండి నా కొడుకు చెడగొడతావా? కొట్టడం ఏంటే? నిన్న రాత్రి తోట బంగ్లాలో ఏం జరిగిందో చెప్తావు. నిన్న రాత్రి తోట బంగ్లాలో జరిగిన దానికి ఏ సంబంధం లేదు. అంతా క్రెడిట్ బాబాయ్. వద్దు, నువ్వు లేకుండా వాడు ఏ పని చేయడు మాకు తెలుసు. ఏం జరిగిందో చెప్పు. నేను బతుకునేది అదే. నేను లేకుండా ఏ పని చేయడు. కానీ రాత్రి జరిగిన సంఘటనకు నాకు ఎలాంటి సంబంధం లేదు. వస్తావా? మగలాడు ఎక్కడుందో చెప్తావురా, చెప్తావు. దాని రాత్రి తన్ని తెరివేశా. చిలక ఏ తోడు లేక ఎటే పొమ్మ ఒంటరి నడక. ఎక్కడికి? దయచేసి నన్ను వదిలేయండి. నేను ఊరు వదిలి వెళ్ళిపోతాను. ఒక్క రాత్రి గడిమే మోసి తిరిపోయిందా? నా వల్ల ఆయనకి ఏ సమస్య రాకూడదు. సమస్య రాదు, చావొస్తుంది. ఎలాగో చెప్తాను విను. నేను నిన్ను ఇప్పుడు చంపేసి నీ శవం తీసుకెళ్లాడు తోటలో పాతేస్తా, కేసరి మీద తోసేస్తా. ఆడు నిన్ను వేలంపాట్లో కొనేసి రేప్ చేసేసి చంపేసి పూర్తి చేశాడని చెప్పేసి కోర్టులో దొంగ సాక్ష్యం పుట్టించేస్తా. వాడి మెళ్ళో ఉరితాడు పడుతుంది, వాడి పెళ్ళం మెళ్ళో తాళి తెగుతుంది. వద్దు, అలా జరగకూడదు. కొత్తగా పెళ్ళయింది. నా వల్ల వాళ్ళకి అన్యాయం జరగకూడదు. నేను ఈ ఊళ్ళోనే ఉంటాను. నువ్వు మోసపడ్డ పిల్ల చేతి దొరికితే వదిలేస్తావంట. కుక్కలు ముట్టిన విస్తరి కూటికి పనికిరాదురా. పిల్ల మాత్రం మేలి బంగారం అన్నా, అదిరిపోయిందన్నా. మేలిం బంగారం కాదురా అది. అది వాడి పాలిట ఏళ్లనాటి శని.